आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। अस्सलाम वालेकुम नाज़रीन, सिटी इंडिया न्यूज़ में आपका इस्तकबाल है। मैं हूं नौशीन। नाज़रीन, डालते हैं आज की अहम खबर पर नजर। जिला महबूब नगर के जूटीपल्ली में हुकूमत की जानिब से तामीर किए गए डबल बेडरूम मकानात का MP वेंकटेश की निगरानी में कांग्रेस कायदीन ने दौरा किया। इस दौरे के दौरान कांग्रेस और TRS कायदीन में लफ्जी जंग शुरू हो गई। మీడియా వాళ్ళకి సారినండి మా ఊర్లో ఏం దొంగతనంటారు ఏదో ఓపీడీ చేస్తున్నాడా ఏమైంది బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యత మీద ప్రతి బ్యాంకు 6 సార్లు వచ్చింది. 2 ఏళ్ల కింద దాన్ని అనే ఉద్దేశంతో తీసుకొచ్చినాము. కరెక్టేనా? బాధ్యత దివిటిపల్లి ప్రాంతం లోపట డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 2017 లోపట ప్రారంభించి దాన్ని 2018లో కంప్లీట్ చేసినాం. కంప్లీట్ చేసిన తర్వాత KTR గారు, మన మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఇద్దరు వచ్చేసి ఈ ఎన్నికల కంటే మొదలు అంటే 2018 సెప్టెంబర్ లోపట ఇనాగ్రేషన్ చేసినారు. 1024 ఇండ్లు ఇనాగ్రేషన్ చేసి దాదాపుగా 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు లబ్ధిదారులకు ఎవ్వరికి కూడా ఇండ్లు కేటాయించలేదు. రోనాల్డ్ రోస్ గారు ఉన్నప్పుడు 586 ఇండ్లను లబ్ధిదారులకు ఇచ్చేసి వాళ్ళ పేరు, వాళ్ళ తండ్రి పేరు లేక భర్త పేరు, అదేవిధంగా ఆధార్ కార్డు నెంబరు, వాళ్ళ సెల్ ఫోన్ నెంబరు, అడ్రస్లతో సహా కలెక్టర్ కార్యాలయంలో అతడు నోటీస్ బోర్డు పైన ప్రచురించినాడు. ఆ లిస్టు ఇక్కడ మన దగ్గర ఉంది. ఈ లిస్ట్ 556. ఈ 556 మంది ఓటర్ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళది నోటీస్ బోర్డు పైన వేసిన తర్వాత కూడా ఇంతవరకు ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వలేదు. అంతర్యం ఏమి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను TRS పార్టీని ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా దాని తర్వాత మళ్ళీ 301 మంది లబ్ధిదారులను ఇంకొక లిస్టు తయారు చేసినారు. అంటే 586
ప్లస్ 301 మొత్తము దాదాపుగా 800 ఆడ్. మళ్ళీ వీళ్ళందరి లబ్ధిదారులకు లిస్ట్ ఉంది, మొత్తం ఉంది. 2 ఏళ్ల ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎందుకు కేటాయిస్తలేరని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. అంటే శ్రీనివాస్ గౌడ్ గారు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నాడా ఈ డబుల్ బెడ్రూమ్ల పైన అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఒకసారి మీరు చూడండి, ఎన్నికల ముందు 2018 నవంబర్లో ఎన్నికలు జరిగినాయి, మనందరికీ తెలుసు. 2018 సెప్టెంబర్ లోపల కేటీఆర్ని పిలుచుకొచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ ఇనాగ్రేషన్ చేసినారు. ఇనాగ్రేషన్ చేసిన తర్వాత లబ్ధిదారులకు అంత రెడీ ఉన్న తర్వాత కూడా ఎందుకు ఇవ్వడం లేదు? ఒక్కసారి మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజలు, జిల్లా ప్రజలు ఆలోచన చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. చెట్లు చూడండి, 4 ఫీట్ల వరకు మీదకి వెళ్ళినాయి, అద్దాలు పగిలిపోయినాయి. ఇక్కడ నేషనల్ హైవేకు దగ్గరలో ఉంది, దొంగతనాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ అరాచక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, వ్యభిచారం జరుగుతుంది, దొంగతనాలు జరుగుతున్నాయి, ప్యాకాట్ ఆడుతున్నారు. మళ్ళీ దీని అన్నిటికీ బాధ్యత ఎవరు అని చెప్పేసి సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. 2017 సంవత్సరం లోపల ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద ఇండ్లు కేటాయించాలని చెప్పేసి 2016 లోపల హైదరాబాద్కు చెందిన ఒక బృందం సర్వే చేయడానికి మహబూబ్ నగర్ వచ్చింది. 2017 సెప్టెంబర్ లోపల బీదవాళ్ళు ఎవరెవరున్నారు అని మొత్తం సర్వే చేసేసి 550 మంది బీదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఇండ్లు ఇవ్వాలి అని చెప్పేసి ఒక లిస్టు తయారు చేసి ఇచ్చిపోయింది. ఇంతవరకు కూడా ఆ లిస్టు లోపల ఎలాంటి చలనం లేదు. కమిషనర్ గారు అడిగితే కమిషనర్ గారు ఏమన్నారంటే, ఏదైతే లిస్టు ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద ఇచ్చిన లిస్టు లోపల ఉన్న బీదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కేటాయించడం లోపల ప్రాధాన్యత ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంతవరకు కూడా ఒక్కటి కూడా లేదు. ఎందుకొరకని జాప్యం జరుగుతూ ఉందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా మంత్రి గారికి, తక్షణమే దసరా లోపల ఇక్కడ ఉన్న 1024 ఇండ్లను కేటాయించాలి, లబ్ధిదారులకు కేటాయించాలి. లబ్ధిదారులకు కేటాయించి ఇక్కడ నివాసం ఉండేటట్టు చూడాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. అదేవిధంగా హడావుడిగా వీరన్నపేట లోపల మొన్న కేటీఆర్ గారు వచ్చేసి అది గృహప్రవేశం చేయించినాడు అందరికీ. అక్కడ ఎంతమంది ఉన్నారో ఒకసారి లబ్ధిదారులు చూడండి. 15 నుంచి 20 మంది మాత్రమే ఇళ్లలో ఉన్నారు. సౌకర్యం లేదు. వీరన్నపేట నుంచి డబుల్ బెడ్రూమ్లకు ఇండ్లు లేవు, రోడ్డు లేదు పోవడానికి కొరకు. అంటే అస్తవ్యస్తంగా ఉంది వ్యవస్థ. ఇప్పుడు ఎన్నికలు లేవు, మేము ఎన్నికల లబ్ధి పొందడానికి కొరకు కాంగ్రెస్ పార్టీ రాలేదు. ఇక్కడ వాస్తవ పరిస్థితులు ఏమున్నాయి, ప్రజలకు మేలు జరిగే విధంగా చేయాలని చెప్పేసి ఆ సందర్భంగానే మేము ఇక్కడికి వచ్చినాం. మేము ఇక్కడికి వచ్చినప్పుడు కొంతమంది నాయకులు, టీఆర్ఎస్ నాయకులు వాళ్ళని అడ్డుకొని ఎందుకు వస్తున్నారు, ఇక్కడ ఏముంది అంటే, అడ్డుకుంటే ఏమొస్తుంది? మీ మంత్రి గారిని అడ్డుకోండి, మీ మంత్రి గారిని అడగండి, టీఆర్ఎస్ నాయకులను అడగండి. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, లబ్ధిదారులకు ఇండ్లు ఇవ్వండి. కేవలం లబ్ధి కొరకు, రాజకీయ లబ్ధి కొరకు చేస్తే కరెక్ట్ కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నాను కలెక్టర్ గారిని, అదేవిధంగా మంత్రి గారిని, అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులను, ఇప్పుడైనా మేల్కోండి. 2 ఏళ్లు గడుస్తూ ఉంది, ఇండ్లు మొత్తం డ్యామేజ్ అవుతూ ఉన్నాయి, మెయింటెనెన్స్ లేదు. ఇక్కడ వచ్చేవాళ్ళు ఉంటే, నివాసం ఉంటే మెయింటెనెన్స్ ఉంటుంది, అదేవిధంగా ఇక్కడ లబ్ధి పొందిన వాళ్లకు మంచిగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇంకొకటి కూడా నేను అడుగుతా ఉన్నాను, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇంత దూరంలో కట్టి ఎంతమంది ఉంటారు? కాంగ్రెస్ పార్టీ 2012 లోపల 1500 మందికి పట్టాలు ఇచ్చింది. ఆ పట్టాలు ఇచ్చిన వాళ్లకు ఇండ్లు చూపించాలి కదా, ఇండ్లు చూపించమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొకటి కూడా మీరు చూడండి, ఎవరికైతే మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కానీ, మహబూబ్ నగర్ పట్టణంలో కానీ, జిల్లాలో కానీ ఎవరైతే గుడిసెలు ఉన్నాయో వాళ్ళకు 2 లక్షలు 3 లక్షలు ఇవ్వండి. వాళ్ళే అక్కడ ఇండ్లు కట్టుకుంటారు చెత్త వేసుకొని. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వము ఇంప్లిమెంట్ చేసినాం మేము ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి, అప్పుడు 5 లక్షలు ఇచ్చినాం, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఎందుకు జాప్యం జరుగుతుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. మేము ఒకటే చేస్తున్నాం, తొందరగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా ఉద్యమం చేస్తుంది. ఇది సాధించే వరకు కూడా పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్ తీస్తాం మేము. లిస్ట్ తీస్తాము. ఏ ఇల్లు కట్టి సమాధానం చెప్తారు రేపు. ఈ 1024 ఇండ్లు కదా, లేకపోతే ఇందిరమ్మ ఇండ్లు కదా పెట్టమని చర్చ మేము చెప్తాం. రమ్మని చూద్దాం వాళ్ళని తీసుకొని.
వాళ్ళ హయాంలో జరిగింది కదా ఇల్లు కట్టింది. ఎంత డెవలప్మెంట్ చూద్దాం దిట్టుపల్లెలో. మేము ఇన్స్పెక్షన్ చేయడానికి వస్తే టీఆర్ఎస్ నాయకులందరూ దౌర్జన్యం చేసి మమ్మల్ని అడ్డుకుంటారు. మేము పైప్ లైన్ నుండి వచ్చినాము. కరెక్టే. మొన్న కూడా బీజేపీ వాళ్ళు వచ్చి చెకప్ చేసిరు. వచ్చే ముందు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఊళ్ళో ఉన్నారు కదా, వాళ్ళని అడిగి తోలుకొని వచ్చి మేము పైప్ లైన్ కాంట్రాక్టర్ వచ్చి పైప్ లైన్ చూద్దాం దా అని అంటే మేము వీళ్ళు ఎవరో కార్లో తిరుగుతుంటే ఎందుకు వస్తారు ఏంది అని అంటే మమ్మల్ని అడ్డుకున్న గల్లా వట్టి ఇట్లా దొబ్బుతుంటే అప్పుడు వీళ్ళందరూ వచ్చారు. కొట్టిపోనా మరి ఇప్పుడు గ్రామ ప్రథమ పౌరులైన వాళ్ళు మమ్మల్ని కొట్టిపోనా మరి వాళ్ళు ఏమైనా చేసుకొని పోనా. ఒక సర్పంచ్ దొబ్బుతాడు, చేయబట్టి కూర్తారు, గల్ల పడతారు. వాళ్ళది ఇదేనా న్యాయం? సర్పంచ్లను కూడా గౌరవం ఇవ్వలేని లీడర్లు ఏం లీడర్లు వాళ్ళు? ఒక గ్రామానికి ప్రథమ పౌరులు ఉన్నప్పుడు డెవలప్మెంట్ విషయంలో వచ్చారు. మమ్మకు చెప్పండి 2 ఏళ్ళు అయింది ఎందుకు ఇవ్వలేదని కారణం తెలుసుకోమని. వాళ్ళే తప్పు చేస్తారు, వాళ్ళే మా మీద చెప్తారా? తప్పు వాళ్ళదే కదా. ఆ ట్యాంక్ అటెండిస్తే ఇలాంటికి అయిపోతుండే మరి ఎందుకు ట్యాంక్ అటెండియలే తెలుసుకోమనండి, కావస్తే చెప్పమనండి. చూడడానికి వస్తే టీఆర్ఎస్ నాయకులు ఎందుకు భయపడుతున్నారు? చూడడానికి మేమేం భయపడతాం, ఓపెన్ ఉంది. ఇంకా మేము వచ్చిన బీజేపీ వాళ్ళు వచ్చినా మాకు భయం లేదు. గుమ్మడిపాయ దొంగ అంటే మాకు ఆ తత్వమే లేదు. ఇంతవరకు అందరూ వచ్చి మాకేందంటే వాళ్ళు వచ్చి పోయి ఏదో ఉల్టా చెప్తారు. అతల ఇక్కడ వచ్చింది చూసింది ఒకటి, చెప్పేది ఒకటి. రెండోది ఏంటంటే ఇది మేము భయపడాల్సిన అవసరం లేదు. మహబూబ్నగర్ డిస్టిక్ కి తలమానికం ఇది. 1024 ఇండ్లు దిడుపల్లి గ్రామ పంచాయతీలో కట్టడం అంటే అది ఒక తలమానికం. ఏ లీడర్ నుంచి కాలేదు. శ్రీనివాస్ గౌడ్ వచ్చేసి ఇక్కడ 24 కట్టిందంటే మా ఊరు ఎంత డెవలప్ అయింది. ఒక గ్రామ పంచాయతీలో 24 అంటే అది మాకు ఒక తలమానికం. అది గొప్ప చెప్పుకుంటాం. ఇంకా సంతోషం, మాకేం బాధలేదు. చిన్న పల్లెటూరు. नाज़रीन, मजीद अपडेट्स के लिए आप देखते रहिए सिटी इंडिया टीवी, हक की आवाज़। दोस्तों, अगर आपको हमारी न्यूज और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें, और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज, हक की आवाज़।